హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు వీడియోలో మనం మీకు శాలరీ ఇన్కమ్ ఉండి ప్లస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఏదైనా ఇన్కమ్ ఉంటే ఫైనాన్షియలీ 24-25 కనే కాకుండా ఏ ఇయర్కైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఎలా చూపించుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలన్నది మాట్లాడుకుందాం. సో మీరు ఎంప్లాయీ అయినా లేకపోతే ఓన్లీ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అమ్మడం వల్ల మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నా కానీ ఈ వీడియో మీకు పనిచేస్తుంది. అలానే మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలన్నా కానీ ఇదే వీడియో పనిచేస్తుంది. మనం ఫైల్ చేసేది ఫైనాన్షియల్ ఇయర్ 24-25 తాలూకా ఐటీఆర్ కాబట్టి బడ్జెట్ 2024లో మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్స్ మీద ట్యాక్సబిలిటీ కొంచెం మారింది. దాని గురించి కొంచెం మాట్లాడేసుకొని నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఎలా ఎంటర్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అనేది చెప్పేస్తాను. డీటెయిల్డ్ మ్యూచువల్ ఫండ్ ట్యాక్సబిలిటీ వీడియో కావాలనుకుంటే అది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అది బడ్జెట్ 2024 చేంజెస్ ప్రకారం చేసింది. సో కొంచెం డీటెయిల్డ్గా ఉంటుంది, బట్ ఒకసారి చూస్తే మాత్రం మీకు డెఫినెట్గా మంచి ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సబిలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్లో రెండు కేటగిరీస్గా మాట్లాడేసుకుందాం సింపుల్గా. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక డేట్ ఏంటంటే 23 జూలై 2024. దీనికన్నా ట్రాన్సాక్షన్ ముందు చేసామా లేకపోతే తర్వాత చేసామా అన్న దాన్ని బట్టి ట్యాక్సబిలిటీ కొంచెం మారుతుంది. సో ఫస్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే మీకు కట్ ఆఫ్ డేట్ చెప్పాను కదా 23 జూలై 2024 అని. అంటే మీరు 1 ఏప్రిల్ 2024 నుంచి 23 జూలై 2024 లోపు మీరు ఎప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అమ్మినా అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే 10%తో ట్యాక్సబిలిటీ ఉంటుంది. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకోండి 15%తో ట్యాక్సబిలిటీ ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మినిమం 12 months పాటు మీరు హోల్డ్ చేసి అంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ని ఉంచుకొని అప్పుడు అమ్మితే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 12 months లోపు అంటే మీరు కొన్నప్పటి నుంచి 12 months లోపు ఎప్పుడు అమ్మేసినా కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అదే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ని 23 జూలై 2024 కానీ ఆ తర్వాత ఎప్పుడైనా కానీ అమ్మితే అప్పుడు మళ్ళీ మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మ్ అన్నది చూసుకోవాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకోండి 12.5% రేట్తో ట్యాక్సబిలిటీ ఉంటుంది. అది కూడా ఎప్పుడు మీకు 1.25 lakh ఎగ్జంప్షన్ అయిపోయిన తర్వాత. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనుకోండి 20% రేట్తో ట్యాక్సబిలిటీ ఉంటుంది. గుర్తుంచుకోండి ఇక్కడ 1.25 lakh ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందని చెప్పా కదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి. అది మీకు ఇయర్లో మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ చూసుకొని ఓవరాల్ గెయిన్ 1.25 lakh వరకు ఉన్నంత వరకు మీకు ఎటువంటి ట్యాక్స్ లేదు. అది దాటిపోయిన తర్వాత మీకు ఎప్పుడు అమ్మారు అనే దాన్ని బట్టి 10% 12.5% అన్నది. అదే షార్ట్ టర్మ్ అనుకోండి అంటే మీరు 12 months వరకు మాత్రమే కొన్నప్పటి నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఉంచుకొని అమ్మేశారనుకోండి 23 జూలై 2024 కన్నా ముందు అనుకోండి అమ్మింది మీరు 15% రేట్తో ట్యాక్సబిలిటీ ఉంటుంది. అదే 23 జూలై 2024 నుంచి ఆ తర్వాత ఎప్పుడైనా కానీ 20% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ట్యాక్సేషన్. అంటే ఇక్కడ మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ని 1 ఏప్రిల్ 2023 కన్నా ముందు కొన్నారా 1 ఏప్రిల్ 2023 తర్వాత కొన్నారా అన్న దాన్ని బట్టి ట్యాక్సబిలిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ని 1 ఏప్రిల్ 2023 కానీ ఆ తర్వాత కానీ కొని మీరు ఎప్పుడు అమ్మేసినా కానీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హోల్డింగ్ పీరియడ్ అంటే మీరు లాంగ్ టర్మా షార్ట్ టర్మా అన్నది కన్ఫ్యూజన్ లేదు. మీరు ఎప్పుడు అమ్మేసినా కానీ అది డీమ్డ్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయినే. అది మీ స్లాబ్ రేట్స్తో ట్యాక్సబిలిటీ ఉంటుంది. సింపుల్. ఇది ఎప్పుడు ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2023 తర్వాత మీరు డెట్ మ్యూచువల్ ఫండ్ కొని మీరు ఎప్పుడు అమ్మేసినా కానీ ఇది సింపులే. నెక్స్ట్ అదే మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ని 1 ఏప్రిల్ 2023 కన్నా ముందు కొన్నారనుకోండి ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అది ఎప్పుడు అమ్మారన్నది చూసుకోవాలి. అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో 23 జూలై 2024 కదా మనకు కట్ ఆఫ్ డేట్. సో 23 జూలై 2024 కన్నా ముందు అమ్మేశారనుకోండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 20% విత్ ఇండెక్సేషన్తో ట్యాక్సబిలిటీ ఉంటుంది. షార్ట్ టర్మ్ అనుకోండి ట్యాక్సబిలిటీ యాజ్ పర్ యువర్ స్లాబ్ రేట్స్. అదే మీరు 23 జూలై 2024 తర్వాత ఎప్పుడు అమ్మేసినా కానీ ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే 12.5%, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే మళ్ళీ స్లాబ్ రేట్స్ ప్రకారం. ఇక్కడ మళ్ళీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డీటెయిల్డ్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేశాను ఆల్రెడీ, అది చెక్ చేయండి, మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ట్యాక్సబిలిటీ ఐడియా వచ్చింది కదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ది. నెక్స్ట్ పాయింట్ మనకి అమ్మిన మ్యూచువల్ ఫండ్ డెట్ మ్యూచువల్ ఫండా ఈక్విటీ మ్యూచువల్ ఫండా అనేది ఎలా తెలుస్తుందని మీకు డౌట్ ఉండొచ్చు కదా. దీనికి సింపుల్ ఏం లేదు, మీరు ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఆ ఫైనాన్షియల్ ఇయర్కి మీ డీమ్యాట్ అకౌంట్లో ఉన్న ట్యాక్స్ P&L స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ అమ్మారనుకోండి దానిలో కనిపిస్తుంది ట్యాక్స్ P&L స్టేట్మెంట్లో. ఆ స్టేట్మెంట్లో మీరు రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఒకవేళ ఏదైనా మ్యూచువల్ ఫండ్ అమ్మితే దానిలో డీటెయిల్డ్గా ఇస్తారు ఏ మ్యూచువల్ ఫండ్ ఏంటి ఎంతకాలం హోల్డ్ చేస్తారో అది షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత అనేది దానిలో క్లియర్గా చూపిస్తారు. ఆ డీటెయిల్స్ పట్టుకుని మీరు ఫిల్ చేసుకోవచ్చు. సపోజ్ మీ ట్యాక్స్ P&Lలో అది డెట్ మ్యూచువల్ ఫండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది లేదనుకోండి సింపుల్
అప్పుడే లేదా మ్యూచువల్ ఫండ్ నేమ్ ఎంటర్ చేసుకొని మీరు డీటెయిల్స్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ డెట్ స్కీమా ఈక్విటీ స్కీమా అని తెలిసిపోతుంది. దాని ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న ట్యాక్సబిలిటీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోండి డెట్ మ్యూచువల్ ఫండ్ ఉన్న ట్యాక్సబిలిటీ ఉంటుందన్నమాట. ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి ఈక్విటీ మ్యూచువల్ ఫండా డెట్ మ్యూచువల్ ఫండా. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఎప్పుడైనా కానీ ఆ రెలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో మ్యూచువల్ ఫండ్ అమ్మి గెయిన్ ఆర్ లాస్ వస్తేనే మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో రిపోర్ట్ చేసుకోవాలి ఆ ట్రాన్సాక్షన్ని. అంతేగాని ఆ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఓన్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంటే చేశారు, ఏమి అమ్మలేదు అనుకోండి, ఐటీఆర్లో వాటిని చూపించాల్సిన అవసరం లేదు. అదే ఒకవేళ మీరు డీమ్యాట్ అకౌంట్ నుంచి కాకుండా డైరెక్ట్గా కంపెనీ తాలూకా వెబ్సైట్కి వెళ్ళి, అంటే స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ని హోల్డ్ చేస్తూ ఉంటే, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ని హోల్డ్ చేయాలంటే మీకు డీమ్యాట్ కంపల్సరీ ఏం కాదు, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ ద్వారా కూడా హోల్డ్ చేయొచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, సపోజ్ మీరు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఆ వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ మీ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిపోండి, మీ పాన్ డీటెయిల్స్ ఇచ్చేసుకుని లాగిన్ అయిపోతే అక్కడ మీకు ట్యాక్స్ P&L స్టేట్మెంట్ కనిపిస్తుంది. అది డౌన్లోడ్ చేసుకుని ఆ రెఫరెన్స్ తీసుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించుకోవాలి. ఇక్కడ ఇంకొక పాయింట్, మనం కరెక్ట్గా డెట్ మ్యూచువల్ ఫండ్ అయితే డెట్ మ్యూచువల్ ఫండ్ తాలూకు డీటెయిల్స్ని, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ తాలూకు డీటెయిల్స్ని రెలవెంట్ టేబుల్స్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఎంటర్ చేసుకుంటే చాలు. ట్యాక్స్ రేట్స్, రెలవెంట్ ఎగ్జంప్షన్స్, ట్యాక్స్ క్యాల్కులేషన్ అంతా ఆటోమేటిక్గానే జరిగిపోతుంది పోర్టల్లో. సో దాని గురించి వరీ అవ్వద్దు. మన కన్సర్న్ అంతా కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, అదే డెట్ మ్యూచువల్ ఫండ్ అయితే డెట్ మ్యూచువల్ ఫండ్ గెయినా ఆర్ లాసా అన్నది కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసుకొని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఫైనాన్షియల్ 24-25 నుంచి మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1.25 lakh వరకు ఉంటే, గుర్తుంచుకోండి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1.25 lakh వరకు ఉంటే, అది కూడా మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఈక్విటీ షేర్స్ నుంచి వచ్చి ఉంటే ఈ గెయిన్ కూడా మీరు ITR 1లోనే రిపోర్ట్ చేసుకోవచ్చు. అంతేగాని స్పెసిఫిక్గా ఈ గెయిన్ రిపోర్ట్ చేయడం గురించి ITR 2కు వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈ సోర్సెస్ నుంచి కాకుండా, లేదు ఇది కాకుండా మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు మీ ఇన్కమ్ బట్టి ITR 2 కానీ 3 కానీ డిసైడ్ చేసుకోవాలి. మీరు శాలరీడ్ అనుకోండి, మీ శాలరీ ఇన్కమ్కి, ఇంట్రెస్ట్ ఇన్కమ్కి ప్లస్ మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్ నుంచి వచ్చిన ఇన్కమ్ రిపోర్ట్ చేసుకోవడానికి ITR 2 మీకు సరిపోతుంది. లేదు మీరు పెన్షనర్ అయినా కానీ, లేకపోతే మీరు హౌస్ వైఫ్ అయి ఉండి మామూలుగా మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్స్లో డీల్ చేయడం వల్ల ITR ఫైల్ చేయాల్సి వచ్చినా కానీ ITR 2 ఒక్కటే మీకు సరిపోతుంది. ITR 3 ఎవరికేనంటే బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, అంటే ఇంట్రాడే చేసిన వాళ్ళకి, F&O చేస్తున్న వాళ్ళకి ITR 3 అప్లై అవుతుంది తప్ప రిమైనింగ్ అందరికీ కూడా మ్యాక్సిమం ITR 2 సరిపోతుంది. సో ఇప్పుడు కీ డీటెయిల్స్ అని మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోని మనం ఎలా ఎంటర్ చేసుకోవాలని చూద్దాం. ఇందుకోసం మీకు తెలిసిందే కదా, మనం రావాల్సిన వెబ్సైట్ incometax.gov.in. ఇక్కడ లాగిన్ బటన్పై క్లిక్ చేసుకొని మీ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడెన్షియల్స్తోని పోర్టల్లోకి లాగిన్ అయిపోండి. అలా ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు అసెస్మెంట్ సెలెక్ట్ చేసుకొని మోడ్ ఆఫ్ ఫైలింగ్ ఆన్లైన్ క్లిక్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ నేను డీటెయిల్డ్గా ITR 2 ఎలా ఫైల్ చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ చెప్పట్లేదు, ఓన్లీ మనకి మ్యూచువల్ ఫండ్ డీటెయిల్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎలా ఎంటర్ చేసుకోవాలన్నది మాత్రం చూపిస్తాను. ITR 2 డీటెయిల్డ్ వీడియో త్వరలో లైవ్ అవుతుంది, దాన్ని బట్టి మీరు ITR 2 ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను ITR 2ని ఫిల్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ రెజ్యూమ్ ఫైలింగ్పై క్లిక్ చేస్తున్నాను. మీరు ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ న్యూ ఫైలింగ్పై క్లిక్ చేయాలి. సో రెజ్యూమ్ ఫైలింగ్పై క్లిక్ చేస్తే ఇక్కడ చాలా షెడ్యూల్స్ ఉంటాయి, దీన్ని కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం ముందు ప్రొసీడ్ అవ్వాలి. మనకి అప్లై అయిన షెడ్యూల్సే సెలెక్ట్ చేసుకోవాలి. డీటెయిల్డ్గా మనకి ఏ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలనేది మళ్ళీ ITR 2 వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే మీకు మ్యూచువల్ ఫండ్స్ అమ్మడం వల్ల క్యాపిటల్ గెయిన్స్ వస్తే మాత్రం ఏ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఒకసారి చెప్తాను. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటి, అండ్ అలానే షెడ్యూల్ 112A ఒకటి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అమ్మితే, ఒకవేళ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అమ్మలేదనుకోండి, ఇక్కడ షెడ్యూల్ 112A అవసరం లేదు, షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్ ఒకటే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా రెలవెంట్ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూపై క్లిక్ చేస్తే ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో ఆల్రెడీ మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఫిల్ చేయాలి, శాలరీ ఎలా ఫిల్ చేయాలి అనేది మీకు ITR 1లో కవర్ చేసేస్తాను ఆల్రెడీ. సో అందుకని మళ్ళీ ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా నేను ఫిల్ చేసి చూపించట్లేదు. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, క్యాపిటల్ గెయిన్సే కాబట్టి క్యాపిటల్ గెయిన్స్లో మీరు ఎలా ఫిల్ చేయాలని చూపిస్తాను. సో షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్ ఆల్రెడీ మీరు ప్రీవియస్ పేజ్లో సెలెక్ట్ చేసి ఉంటే ఆ షెడ్యూల్ అక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ కనబడకపోతే కంగారేం పడద్దు, మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ క్యాపిటల్ గెయిన్ షెడ్యూల్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ముందు అన్నాను కదా, ఒకవేళ మీకు ఈక్విటీ షేర్స్ నుంచి కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కానీ క్యాపిటల్ గెయిన్ ఉండి ఎంటర్ చేయాలనుకుంటే క్యాపిటల్ గెయిన్ షెడ్యూల్తో పాటు ఈ షెడ్యూల్ 112A అని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్లో ఇప్పుడు మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని, డెట్ మ్యూచువల్ ఫండ్స్ని, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ షెడ్యూల్పై క్లిక్ చేయండి. ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సెపరేట్గా ఎంటర్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ సెపరేట్గా ఎంటర్ చేసుకోవాలి. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ఒకసారి చూసుకుంటే ఇక్కడ మీకు ఫర్దర్ బ్రేకప్ వస్తుంది. అంటే మీరు ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఏదైనా అమ్మి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంటర్ చేసుకోవాలనుకుని ఎంటర్ చేసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ షేర్స్ అమ్మి ఒకవేళ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చినా కానీ సెపరేట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈక్విటీ షేర్స్ ఒకవేళ అమ్మి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే ఎక్కడ ఎంటర్ చేసుకోవాలని చూద్దాం. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో క్లిక్ చేసుకుంటే మీకు ఫర్దర్ బ్రేకప్ వచ్చింది కదా, అప్పుడు ఇక్కడ నెంబర్ 2 షెడ్యూల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఉంది కదా ఆల్రెడీ, ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ఈక్విటీ షేర్ ఆర్ యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్ ఆర్ యూనిట్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ అండర్ 111A. దీనిలో ఎంటర్ చేసుకుంటారు. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అమ్మినప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తాయి. ఇక్కడ ఎలా ఎంటర్ చేస్తామంటే ఈ సెక్షన్ సెలెక్ట్ చేసుకుని ఎడిట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, మనం ఇక్కడ బ్రేకప్ ఎంటర్ చేసుకోవాలి. వేర్ ట్రాన్స్ఫర్ వాజ్ బిఫోర్ 23rd July 2024, వేర్ ట్రాన్స్ఫర్ వాజ్ డన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2024. ఎందుకంటే బడ్జెట్ 2024లో వచ్చిన చేంజెస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024 నుంచి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అందుకనే మీరు ట్యాక్స్ పీరియడ్లు తీసుకొని అక్కడ మీకు కనిపిస్తుంది కదా క్లియర్గాను ఎప్పుడు అమ్మామన్నది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే మీరు ఎంత కమ్మారో, అంటే సేల్ కన్సిడరేషన్ ఉంటుంది మీకు ట్యాక్స్ పీరియడ్లో ఎంత కమ్మారో మ్యూచువల్ ఫండ్ ఆ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ ఎక్స్పెండిచర్ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ అంటే మీరు ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వితౌట్ ఇండెక్సేషన్, నథింగ్ బట్ మీరు ఎంత కొన్నారో మ్యూచువల్ ఫండ్ అన్నది మీకు ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది ట్యాక్స్ పీరియడ్లో, అది కూడాను అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో సేల్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు, పర్చేస్ కాస్ట్ అంటే మీరు ఎంత కొన్నారని ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. ఒకవేళ ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలా ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట క్యాపిటల్ గెయినా క్యాపిటల్ లాస్ అని. సో ఆబ్వియస్గా మీకు ఏంటి సేల్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి పర్చేస్ వాల్యూ కన్నాను గెయిన్ వస్తుంది, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అదే సేల్ వాల్యూ తక్కువ ఉండి పర్చేస్ కాస్ట్ ఎక్కువ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ వస్తుంది. బట్ బాగా గుర్తుంచుకోండి, మీరు 23rd July 2024 కన్నా ముందు అమ్మింది సపరేట్గా ఎంటర్ చేసుకోవాలి, తర్వాత అమ్మింది ఇక్కడ సపరేట్గా ఎంటర్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అలానే ఎంటర్ చేసుకుంటారు. సేల్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు, పర్చేస్ కాస్ట్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసాను కాబట్టి ఇక్కడ సేల్ వాల్యూ ఎంటర్ చేశాను. కొన్నిదంతకి 5 lakhs కొన్నాం కాబట్టి ఇక్కడ ఎంత మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ 61,000 నెగిటివ్ అయితే లాస్ అనమాట. సో అలా డీటెయిల్స్ ఎంటర్ చేసుకుని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని ఇక్కడ సేవ్పై క్లిక్ చేసుకోండి. సో అలా ఎంటర్ చేసుకుంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాస్ని ఎంటర్ చేసుకున్నట్టే. నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి, ఇంకొకటి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షెడ్యూల్ 5 అని కనిపిస్తుంది కదా, ఫ్రమ్ సేల్ ఆఫ్ అసెట్స్ అదర్ దాన్ A1, A2, A3, A4 అనమాట. అంటే ఇక్కడ ఉన్న షెడ్యూల్స్ అన్నీ కాకుండా ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలనుకుంటే అది నెంబర్ 5లో ఎంటర్ చేసుకోవాలి. సో దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుని ఎడిట్పై క్లిక్ చేయండి. ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అన్కోటెడ్ షేర్స్, ఇది మనకి రెలవెంట్ కాదు, ఇది కూడా మనకి రెలవెంట్ కాదు. మనకు కావాల్సింది ఏంటి, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అసెట్స్ అదర్ దాన్ అన్కోటెడ్ షేర్స్. ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అమ్మినప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లాస్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం, సేల్ వాల్యూ ఎంటర్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ మీరు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ అనేది మీరు వర్రీ అవ్వక్కర్లా. సేల్ వాల్యూ పర్చేస్ వాల్యూ కరెక్ట్గా ఎంటర్ చేసుకుంటే గెయిన్ లాస్ అన్నది అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. సో ముందు అనుకున్నట్టు ఇక్కడ సేల్ వాల్యూ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వితౌట్ ఇండెక్సేషన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంతకైతే కొన్నారో ఆ బై వాల్యూ అక్కడ ఎంటర్ చేసుకుంటారనమాట. మళ్ళీ ముందు అనుకున్నట్టే ఒకవేళ మీకు ఎక్స్పెన్సెస్ ఇన్ రిలేషన్ టు ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోండి అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అలా ఎంటర్ చేసుకున్నాక డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మీకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. గెయిన్ అయితే మీకు పాజిటివ్గా ఉంటుంది, లాస్ అనుకోండి నెగిటివ్లో చూపిస్తుంది అంతే. అలా ఎంటర్ చేసుకుని ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి ట్యాక్స్ పేయబుల్ స్టేట్మెంట్తో చేసుకొని కిందకు వచ్చేసి సేవ్ చేసేయండి. సో అలా ఎంటర్ చేసుకుంటే మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ మనం ఎంటర్ చేసుకోవాల్సింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. ఇక్కడ కూడా మళ్ళీ సేమే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అమ్మి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే ఎలా ఎంటర్ చేయాలి, అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి అయితే ఎలా ఎంటర్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ షెడ్యూల్పై క్లిక్ చేసుకుంటే ఈ డ్రాప్ డౌన్లో మళ్ళీ మీకు మల్టిపుల్ షెడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సింది షెడ్యూల్ నెంబర్ 4, ఫ్రమ్ ద సేల్ ఆఫ్ ఈక్విటీ షేర్ ఇన్ ఎ కంపెనీ ఆర్ యూనిట్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ ఆర్ యూనిట్ ఆఫ్ బిజినెస్ ట్రస్ట్ ఆన్ విచ్ STT ఈస్ పెయిడ్ అండర్ సెక్షన్ 112A. ఇక్కడ మీకు గుర్తుంది కదా, ఒకవేళ మీకు 1.25 lakh వరకు ఈ సెక్షన్ నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చి ఉంటే మాత్రం మీరు ITR 1లోనే ఎంటర్ చేసుకుని రిపోర్ట్ చేసి ఫైల్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటేనే ఈ సెక్షన్లో అప్పుడు మీరు ITR 2 or 3 యూస్ చేసుకోవాలి మీకున్న ఇన్కమ్ బట్టి. సో దీనిలో ఎంటర్ చేసుకుంటే మనం ఈక్విటీ షేర్స్ కానీ లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కానీ వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంటర్ చేసుకోవాలి. సో దీనిపై క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ మళ్ళీ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏంటంటే మళ్ళీ మనం 112A షెడ్యూల్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ముందు ఫస్ట్లో మనం షెడ్యూల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేశాను కదా 112A అని, అది ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడికి రావాలి. సో వ్యూ షెడ్యూల్ 112A పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లో మీకు ఇక్కడ
డూ యూ వాంట్ టు యాడ్ మోర్ బ్రేకప్ వాల్యూస్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ అనేదానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ డ్రాప్ డౌన్లో ఎప్పుడు మీరు యాక్చువల్గా షేర్ని ఎక్వైర్ చేస్తారు లేదా మ్యూచువల్ ఫండ్ ఎక్వైర్ చేస్తారు అంటే ఎప్పుడు కొన్నారనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్. సో ఆన్ ఆర్ బిఫోర్ 31st January 2018 ఆఫ్టర్ 31st January 2018 అనేది ఎంటర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఎక్కడైతే మాత్రం 31st January 2018 తర్వాత మ్యూచువల్ ఫండ్ మీరు కొన్నారనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఈ డ్రాప్ డౌన్లో మన కట్ ఆఫ్ డేట్ ఉంది కదా 23rd July 2024 కన్నా ముందా తర్వాత అన్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024 అని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరు ఎంచుకున్న దాన్ని బట్టి మీకు ట్యాక్స్ రేట్ మారుతుంది, అందుకనే మీకు ఇక్కడ బ్రేకప్ అడుగుతున్నారు. అంతేగాని ఎగ్జంప్షన్ టోటల్గా మీకు 1.25 lakh వరకు వచ్చేస్తుంది, దాని గురించి వరీ లేదు. ఆ 1.25 lakh ఎగ్జంప్షన్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ముందు అమ్మేశారనుకోండి, అంటే 23rd July లోపు అమ్మేశారనుకోండి 10% రేట్తో ట్యాక్సబిలిటీ ఉంటుంది. అదే మీరు తర్వాత అమ్మారనుకోండి 12.5% రేట్తో ట్యాక్సబిలిటీ ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఆ ట్యాక్సబిలిటీ సూటబుల్గా రావడం గురించే ఇక్కడ బ్రేకప్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024 అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కిందకి వచ్చేస్తే ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఉంది కదా, ఇక్కడ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని ఎంత అమ్మారు అంటే సేల్ వాల్యూ ఎంత అన్నది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మీకు ట్యాక్స్ P&L నుంచే రెఫరెన్స్, ట్యాక్స్ P&L కనిపిస్తుంది, దాని ప్రకారం ఇక్కడ సేల్ వాల్యూ ఎంటర్ చేసుకుంటారు. కింద కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే బై వాల్యూ అనమాట. ఇక్కడ సేల్ వాల్యూ ఎక్కువ ఉండి బై వాల్యూ తక్కువ ఉంటే మీకు గెయిన్ వస్తుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. అదే రివర్స్ అనుకోండి లాస్ వస్తుంది. ఏదైనా కానీ ఇక్కడ చూపిస్తుంది మీకు. గెయిన్ అనుకోండి పాజిటివ్ ఫిగర్ ఉంటుంది, లాస్ అయితే మైనస్లో ఉంటుంది, అంతే డిఫరెన్స్. సో అలా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి ట్యాక్స్ P&Lతో చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకోండి. అప్పుడు మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చింది, ఇక్కడ ఎంటర్ చేసుకున్నట్టు అనమాట. అలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది సేల్ వాల్యూ ఎంత, బై వాల్యూ ఎంత, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ అన్నది. ఒక్కసారి డీటెయిల్స్ మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకుని కన్ఫర్మ్పై క్లిక్ చేయండి. అలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. మీరు షెడ్యూల్ ఫిల్ చేయకుండా ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రావు, అది గుర్తుంచుకోండి. సో 112A షెడ్యూల్లో ఎంటర్ చేసుకున్న డీటెయిల్స్ బట్టి ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత అని చూపించేస్తుంది. దాని బ్రేకప్ కూడా ఇక్కడ చూపిస్తుంది. 23rd July 2024 కన్నా ముందు ఎంత, తర్వాత ఎంత అన్నది. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో దీంతో మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చినవి ఎంటర్ చేసుకున్నట్టే. ఇప్పుడు ఒకసారి డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటే ఎలా ఎంటర్ చేసుకోవాలని చూద్దాం. సో ఇక్కడ వెనక్కి వచ్చేస్తే ఇక్కడ ఇందాక మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాబ్పై క్లిక్ చేసాం కదా, క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కిందకి వచ్చేసండి. కిందకి వచ్చేస్తే ఫ్రమ్ సేల్ ఆఫ్ అసెట్స్ వేర్ B1 to B8 అంటే ఇంకా ఏ షెడ్యూల్లోనే ఎంటర్ చేయలేని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. దీనిపై మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అసెట్స్ అదర్ దెన్ అన్కోటెడ్ షేర్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఏం ఎంటర్ చేసుకుంటాం మనం, సేల్ వాల్యూ ఎంటర్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ టాప్లో చూడండి, ఇక్కడ మళ్ళీ 2 కాలమ్స్ ఉంటాయి మనకి. 23rd July 2024 కన్నా ముందు చేసిన ట్రాన్సాక్షన్స్కి ఎంటర్ చేసుకోవడానికి, ఇక్కడేమో ఈ కాలంలో మనం తర్వాత చేసిన ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసుకోవడానికి. ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ అంటే నథింగ్ బట్ సేల్ వాల్యూ. సో ముందమ్మారా వెనకమ్మారా చూసుకుని దాని ప్రకారం రెస్పెక్ట్ టు సేల్ వాల్యూని ఇక్కడ కానీ మీకు ఎక్కడ అప్లై అయితే అక్కడ ఎంటర్ చేసుకోండి. సో ముందమ్మారా తర్వాత అమ్మారా అనే దాన్ని బట్టి ఆ కట్ ఆఫ్ నుంచి ఇక్కడ సేల్ వాల్యూ ఎంటర్ చేసుకోండి. కిందకు వచ్చేసి ఇక్కడ మళ్ళీ చూసుకోండి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ విత్ ఇండెక్సేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ బిఫోర్ 23rd July 2024 అండ్ వితౌట్ ఇండెక్సేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 23rd July 2024. ఇక్కడ మీకు డెట్ మ్యూచువల్ ఫండ్స్ 23rd July 2024 కన్నా ముందు అమ్మారనుకోండి, ఇక్కడ ఏమొస్తుందంటే మీకు ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ విత్ ఇండెక్సేషన్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అదే 23rd July 2024 తర్వాత మీరు అమ్మిన డెట్ మ్యూచువల్ ఫండ్స్కి ఎటువంటి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ విత్ ఇండెక్సేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అది సింపులే మీకు. ఇక్కడ ఏం చేసుకుంటాం, మామూలుగా అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే బై వాల్యూ కదా. మీరు మ్యూచువల్ ఫండ్స్ అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎంత కొన్నారు మీరు కొన్నప్పుడు అన్నది చూసుకోండి. సపోజ్ మీరు కొన్నది ఒక 10,000 కొన్నారనుకోండి, 10,000 మన కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. దీనికి ఇండెక్సేషన్ అప్లై చేయాలి కదా. మనం నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది మీరు కొన్నప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్స్ మీరు సపోజ్ ఫైనాన్షియల్ ఇయర్ 22-23లో కొనుక్కున్నారు, అమ్మింది ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 24-25. ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా CII అని ఉంటుంది, అంటే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇదేం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లు రెడీగా అవైలబుల్గా ఉన్నాయి, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసిన కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ టేబుల్ అనమాట. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, మనకి 2 ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా ఇండెక్స్లు కావాలి. ఒకటి ఏంటి, మీరు ఎప్పుడు కొన్నారో అప్పుడు ఆ ఇయర్ తాలూకా ఇండెక్స్ తీసుకుంటాం, ఎప్పుడు అమ్మారో ఆ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా ఇండెక్స్ కావాలి.
మనం ముందనుకున్న ఎగ్జాంపుల్లో ఫైనాన్షియల్ 2022-23లో మీరు మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నారు అనుకుంటే దాని తాలూకు ఇండెక్స్ అంతా 331. మీరు అమ్మింది ఎప్పుడు ఫైనాన్షియల్ 24-25 కాబట్టి ఆ ఇయర్ తాలూకు ఇండెక్స్ అంతా 363. సో ఇప్పుడు మనకి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కావాలి అని అంటే సింపుల్. మనం కొనుక్కునేది ఎంత, ఎగ్జాంపుల్కి 10,000 మ్యూచువల్ ఫండ్స్ వర్త్ మీరు కొనుక్కున్నారనుకోండి 22-23లో. ఆ 10,000 ఇంటూ 363 అంటే ఎప్పుడు అమ్మారో ఆ ఇయర్ తాలూకా కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ డివైడెడ్ బై మీరు ఎప్పుడు కొనుక్కున్నారో మ్యూచువల్ ఫండ్ ఆ ఇయర్ తాలూకా సిఐఏ అనమాట. అంటే 10,000 ఇంటూ 363 డివైడెడ్ బై 331. ఇది చేస్తే మీకు వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ వేస్తారు, ఇక్కడ వేసుకోవాలి. ఎప్పుడు మీరు 23rd జూలై కన్నా ముందు మీరు అమ్మేసి మ్యూచువల్ ఫండ్స్ని గెయిన్ వస్తాయి. అదే ఒకవేళ మీరు 23rd జూలై 2024 తర్వాత డెట్ మ్యూచువల్ ఫండ్ అమ్మారనుకోండి ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటూ ఉండదు. అందుకనే మీరు ఎంత కొన్నారో అదే వాల్యూ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఇన్ కనెక్షన్ విత్ ట్రాన్స్ఫర్ ఎక్స్పెన్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది మీకు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పాజిటివ్లో ఉంటుంది. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉందనుకోండి ఇక్కడ నెగిటివ్లో ఉంటుంది. సో అలా ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈక్విటీలోని డెట్లోని ఎలా ఎంటర్ చేయాలో చూపించాను. అలానే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఈక్విటీ అండ్ డెట్స్లో ఎలా ఎంటర్ చేయాలో చూపించాను. ఇప్పుడు ఏం చేస్తారంటే అన్నీ అయిపోయినాయి కాబట్టి బ్యాక్కి వచ్చేసేయండి. ఇక్కడ షెడ్యూల్ క్యాపిటల్ గెయిన్స్లు ఉన్నాయి, కిందకు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎక్రూవల్ ఆర్ రిసీట్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ అని ఉంటుంది. ఈ షెడ్యూల్లో మీకు క్యాపిటల్ గెయిన్ ఏ క్వార్టర్లో వచ్చిందన్న డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ మీకు ట్యాక్స్ పేయబుల్లో ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి మీకు ఇయర్లో మొత్తంగా వచ్చిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఒక 50,000 ఉందనుకోండి. ఆ 50,000 తాలూకా బ్రేకప్ మనం ఏ క్వార్టర్లో ఎంత వచ్చిందన్నది చూసుకొని ఎంటర్ చేసుకుంటే మొత్తంగా 4 క్వార్టర్స్లో కలుపుకుంటే మీకు 50,000తో మ్యాచ్ అవ్వాలన్నమాట. అంతే. ఇక్కడ మీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ దాని ప్రకారం ఇక్కడ ఎంటర్ చేసుకోండి. దీనికి రిఫరెన్స్ మళ్ళీ BFLA షెడ్యూల్ అని ఒకటి ఉంటుంది, దాంతో మ్యాచ్ అవ్వాలి ఇక్కడ మీరు ఎంటర్ చేసిన అమౌంట్. నేను ఇందాక అన్నదే మీకు టోటల్గా వచ్చిన క్యాపిటల్ గెయిన్ ఆ BFLA షెడ్యూల్లో ఉంటుంది, దాని ప్రకారం ఇక్కడ మ్యాచ్ చేసుకుని ఎవ్రీ క్వార్టర్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మీరు ఫర్నిష్ చేయకుండా ఫైల్ చేస్తున్నారనుకోండి మీకు లాస్ట్లో వ్యాలిడేషన్ అప్పుడు మళ్ళీ చూపిస్తుంది వ్యాలిడేట్ అవ్వలేదని, అప్పుడు మళ్ళీ వచ్చి ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి ముందే ఎంటర్ చేసుకోండి. సో ఇలా ఎంటర్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకుంటే మీకు మొత్తంగా అన్ని షెడ్యూల్స్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీకు మామూలుగా ప్రాసెస్ తెలిసిందే కదా, ప్రొసీడ్ టు వెరిఫికేషన్ వెళ్ళిపోతారు, వ్యాలిడేట్ చేసుకుని ITR ఫైల్ చేస్తారు. డోంట్ వరీ, ITR 2 ఫైలింగ్ వీడియో కూడా త్వరలోనే లైవ్ అవుతుంది, దాన్ని చూసుకొని మీరు ITR 2ని ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు టాపిక్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ త్వరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.